ఈరోజు మనం గోబీ మంచూరియా చేసుకుంటున్నాం. ఇలా గోబీ తీసుకున్నాము, నీట్గా ఉంది గోబీ, అసలు ఎక్కడ నాకు పురుగే రాలేదు. ఇలా గోబీ కట్ చేసుకున్నాం కదా. ఇలా గోబీ రెడీగా ఉన్నప్పుడు మనం కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం బియ్యం పిండి వేసుకున్నాం. నేనైతే మైదా వాడట్లేదు, మైదా వాడతారు చాలామంది. మనం కార్న్ఫ్లోర్ వేసుకున్నామంటే క్రిస్పీనెస్ వస్తుంది. కార్న్ఫ్లోర్, బియ్యం పిండి, కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటిల్ ఇలాగా మరీ తిన్గా కాదు, మరీ పలుసుగా కాకుండా ఇలా బ్యాటిల్ రెడీ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. గోబీలన్నీ ఇలా గోబీ వేసుకొని మిక్స్ చేసుకొని ఇలా తీసుకొని వెళ్ళి దీంట్లో వేసామంటే ఇలాగ ఫ్రై అవుతుంది మనకి గోబీ. చూస్తున్నారు కదా, గోబీ ఫ్రై అవుతున్నాయి. ముందు మనం గోబీ అన్నీ ఫ్రై చేసుకున్నాం. మంచూరియా బాగా ఫ్రై అవనిద్దాము, గోల్డెన్ బ్రౌన్ నుంచి వచ్చేవారు. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా. మంచూరియా ఫ్రై అవ్వగానే ఇలా నేను ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట. కింద ఫ్రై చేసుకున్న తర్వాత దాని మీద ఈ గోబీ వేసేసాను అనమాట. ఇలా ఫ్రై చేసుకున్నాను, కనిపిస్తుందా? ఇలా ఫ్రై చేసుకొని గోబీ అంతా వేసుకున్నాను. ఇప్పుడు దీనికి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కొంచెము సోయా సాస్, టమాటో కెచప్, వెనిగర్ వేసుకోవాలి. వేసుకుందామా? ఇప్పుడు మనం ఉల్లిపాయ ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం వెనిగర్ వేసుకుంటున్నాం, చిల్లీ సాస్ వేసుకుంటున్నాను నేను. సోయా సాసు, చిల్లీ సాస్, మనకి మంచూరియా అదే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వెనిగర్ వేస్తున్నాను. ఇప్పుడు టమాటో కెచప్, టమాటో కెచప్ కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం. మనం మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం కదా. నేను కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకొని ఇలాగా వాటర్లో మిక్స్ చేసుకున్నాను అనమాట. దీనికి థిక్నెస్ కోసం, దీనికి పేస్ట్ లాగా వస్తుంది. మనకి బయట హోటల్స్ టైప్లో వస్తుంది అనమాట మంచూరియా. ఇలా వాటర్లో మిక్స్ చేసుకున్నాం. ఇది వేసేసుకుందాం. ఇది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఒక సెకండ్ మూత వేసుకున్నాం అనమాట. ఇప్పుడు మూత తీసుకుంటున్నాము. వావ్, యమ్మీ యమ్మీ గోబీ మంచూరియా రెడీ. మనకి ప్లేట్లో సర్వ్ చేసుకున్నామా. ఇప్పుడు హోటల్ స్టైల్ వచ్చేసింది అనమాట. మనకి ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము. మనం బౌల్లో సర్వ్ చేసుకున్నాను. యమ్మీ యమ్మీ గోబీ మంచూరియా రెడీ. కొంచెం సాస్ వేసుకున్నామా, కొత్తిమీర, ఉల్లిపాయ కాడలు వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. యమ్మీ యమ్మీ గోబీ మంచూరియా. ఇప్పుడు ఒకటి టేస్ట్ చూద్దాము. యమ్మీ యమ్మీ గోబీ మంచూరియా రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.